హే హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని అయితే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి. అండ్ దాని తర్వాత వ్లాగ్లోకి అయితే మనం కంటిన్యూ అవుదాం అనమాట. సో బయట వచ్చేసి వర్షం పడుతుంది. సో దానివల్ల కొంచెం వ్లాగ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఏం కాదు, ఒక థింగ్ అయితే షేర్ చేసుకోవాలి. ఏమో బహుశా అది మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు అనే థాట్తోని మీతో కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో అది ఇంతకీ ఏంటిదంటే, నేను ఇది వచ్చేసి నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. సో ఈ పార్సల్ వచ్చేసి నాకు అమెజాన్ నుంచి తెప్పించుకున్న ఈ పార్సల్. అండ్ ఈ పార్సల్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్ నాకు 59 అయితే పడిందనమాట ఓవరాల్ కాస్ట్. సో ఇది వచ్చేసి మనము ఎక్కడైనా మన లైఫ్లో మనము ప్రతి ఒక్క ప్లేసెస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక చిన్న చిన్న మూమెంట్స్ అనేది ఉంటాయి. సో వాటికి మన మెమరీస్గా పిక్చర్స్ అనేది మనం క్లిక్ చేసుకుంటూ ఉంటాము. సో అవి మనీ కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, మన పార్ట్నర్స్కి కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి. సో ఆ పిక్చర్స్ అన్నీ మనం ఎప్పుడు మన ఫోన్లో మన గ్యాలరీలో మనం సేవ్ చేసుకొని ఉంచుకోలేము. ఎందుకంటే ఎక్కడైనా ఫోన్ మిస్ అయినా లేదా జీమెయిల్ మిస్ అయినా సరే పిక్స్ అనేవి మనం మిస్ చేసుకుంటాము. అలాగే గూగుల్స్లో స్టోరేజ్ అనేది కూడా స్పేస్ ఎక్కువైనప్పుడు కూడా కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం స్టోరేజ్ ఇది చేయడానికి మనం డిలీట్ చేయాల్సి వస్తుంది, లేదా మళ్ళీ మనం పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోవడం లాంటిది, అండ్ హార్డ్ డిస్క్లో కూడా సేవ్ చేయడం లాంటిది అలా చేస్తూ ఉంటాము. సో యాక్చువల్గా ఇది నేను ఆర్డర్ పెట్టే ముందు యాక్చువల్గా హార్డ్ డిస్క్లో సేవ్ చేద్దామని అనుకున్నా. సో మా ఓవరాల్ పిక్స్ వచ్చేసి, కానీ మళ్ళీ ఎందుకు హార్డ్ డిస్క్ కూడా ఏదో ఒక టైంలో మళ్ళీ అది ఎక్కడైనా మనం మిస్ చేసుకుంటే లేదా ఏమైనా అది పాడైపోతే మళ్ళీ ఫొటోస్ అన్నీ మళ్ళీ మనం మిస్ చేసుకున్నట్టు అవుతాము. సో అలా అని చెప్పేసి నేను అమెజాన్లో అయితే ఇది ఫోటో ఆల్బమ్ మ్యాగజైన్ టైప్లో నేనైతే కస్టమైజ్ చేయించాను అనమాట దీన్ని. అండ్ ఇందులో వచ్చేసి ఓవరాల్ నాకు 92 ఫొటోస్ అయితే నేను కస్టమైజ్ చేయించా. కావాలంటే మనం 100 పిక్స్ కూడా పెట్టించుకోవచ్చు, బట్ కొంచెము క్లారిటీ అనేది మిస్ అవుతుందేమో అన్న కాన్సెప్ట్తో నేను 92 ఫొటోస్ అయితే పెట్టించా. బట్ వాళ్ళైతే నాకు 70 to 80 పిక్స్ వరకే నన్ను అయితే అడిగారు సెండ్ చేయమని. బట్ నేను వాళ్ళకి 92 అడ్జస్ట్ చేసి పెట్టమని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేశాను అనమాట. సో నేను మీకు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. సో చూసిద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా వాళ్ళది ఏదైతే వాళ్ళు ఏమేమి మనకి అంటే చూపిస్తారో, అంటే వాళ్ళ దగ్గర ఏమేమైతే అవైలబుల్గా ఉన్నాయో, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఇలా మ్యాగజైన్స్ టైప్స్ కానివ్వండి, ఇలా క్లాక్ టైప్లో కానివ్వండి, ఇలా సాంగ్ టైప్లో స్పాటిఫై అలా సాంగ్ టైప్లో కానివ్వండి, అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. మనం ఏది కావాలన్నా అమెజాన్ త్రూ వాళ్ళకి మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా పైన ఇలా కవర్ వచ్చింది. అండ్ దీన్ని మనకి ఎలా అయితే ఒక లెటర్లో అయితే మనకి ఏదైనా లెటర్లో మనకి ఎలా అయితే వస్తుందో ఆ టైప్లో అయితే పంపించారనమాట. సో చూడొచ్చు. సో ఇక్కడ బయట ఏదైతే ఉందో కవర్ మీద, లోపల బుక్ పైన కూడా అదే ఉంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక A4 సైజ్ అంత షీట్ అయితే ఉందన్నమాట. మనకి నార్మల్గా ఒక A4 సైజ్ అయితే ఎంత లెంత్ ఉంటుందో, ఎంత విడ్త్ ఉంటుందో అంతే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా. సో ఫ్రంట్ వచ్చేసి నాది మా పాప పిక్ అయితే పెట్టించాను నేను, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా. సో ఇది వచ్చేసి మనం వాళ్ళకి అమెజాన్లో ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారండి. మనం వాళ్ళకి రెస్పాండ్ అయిన తర్వాత మనం వాళ్ళకి హాయ్ అని ఫస్ట్ మనం మెసేజ్ పెట్టాలి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత. అండ్ మనం ఆర్డర్ ఐడి అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. సో అప్పుడు మనం వాళ్ళు మనకి పిక్స్ సెండ్ చేయమని చెప్తారు. సో అప్పుడు మనం వాళ్ళకి పిక్స్ అనేది సెండ్ చేయాలన్నమాట. సో పిక్స్ అనేది సెండ్ చేసిన తర్వాత ఒక 2 days ఆఫ్ టైం పీరియడ్ అయితే తీసుకొని వాళ్ళు మనకి ఇది ఎలా చేయాలనేది వాళ్ళు మనకి నార్మల్గా ఒక డిజైన్ అయితే మనకి వాళ్ళు అంటే మొత్తం ఇది సెట్ చేసి మనకు ఒక డిజైన్ అనేది మనకి PDF ద్వారా మన వాట్సాప్ అయితే సెండ్ చేస్తారు. సో అప్పుడు మనం ఆ డిజైన్ చూసి మనకి ఓకే అనిపిస్తే అప్పుడు వాళ్ళు మనకి ఇలాగా దీన్ని ప్రిపేర్ చేసి అయితే మనకి పార్సల్ అయితే పంపిస్తారనమాట. ఒకవేళ మనకి అప్పుడు నచ్చకపోతే ఏదైనా డిజైన్లో చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం మనం అప్పుడు చేంజ్ చేయొచ్చు. అండ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా అప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే వాళ్ళు పెట్టిన ఒకసారికి నాకైతే ఓకే అనిపించింది, నేనైతే ఓకే చెప్పాను. అండ్ నేను ఓకే చెప్పిన తర్వాత వితిన్ 2 daysకి నాకైతే ఇది పార్సల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే
అండ్ దీని క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి నార్మల్గా ఎలా అయితే మనం బైండింగ్ చేపిస్తే అలా అయితే మనకి షీట్ ఇది బుక్ అనేది వస్తుందో సో ఆ టైప్లో ఉందన్నమాట, అంత డెలికేట్గా లేకుండా. సో ఇలాగైతే నేను ఇక్కడ చూసే విధంగా ఇలా ప్రతి ఒక్కటి నేను ఇందులో అయితే యాడ్ చేయించాను. సో మా పాప ఫస్ట్ బర్త్డేస్ కానివ్వండి, ప్రతి ఒక్క ఈవెంట్ కానివ్వండి, సో ఇలా ప్రతిదీ నేను ఇందులో అయితే యాడ్ చేయించాను అనమాట. సో ఇంకా ఇలాంటి ఒక 2 మ్యాగజైన్స్ చేపిస్తే కనుక నా గ్యాలరీలో ఉన్న ఓవరాల్ పిక్స్ అయితే కంప్లీట్ అవుతాయి. సో ఫస్ట్ నేను ఇది ట్రయల్ కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. సో చూడొచ్చు క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎంత క్లారిటీగా పిక్స్ వచ్చింది అనేది. సో ఎక్కడ ఎలాంటి బ్లర్ అనేది కాకుండా పిక్స్ వచ్చాయి. సో ఇది మనం పంపించేటప్పుడే పిక్స్ క్లారిటీగా ఉండేది పంపించాలి వాళ్ళకి. సో మన దగ్గరే బ్లర్ ఉన్న పిక్స్ కనుక వాళ్ళకి పంపిస్తే మళ్ళీ ఇందులో కూడా బ్లర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర మోస్ట్లీ 100కి 100% క్లారిటీ ఉన్న పిక్స్ పంపిస్తే వాళ్ళు మనకి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో ఇది ఓవరాల్ వచ్చేసి 32 పేజెస్ అనమాట. అండ్ 32 పేజెస్ అంటే ఇలా 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 ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా కౌంట్ చేసుకుంటే 32 పేజెస్, అండ్ ఇలా సింగిల్ పేజ్ కౌంట్ చేస్తే 16 పేజెస్ అనమాట. సో చూడొచ్చు ప్రతిదీ ఎంత క్లారిటీ వచ్చిందో. సో నేను మా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ నాది కానీ మా పాపయ్య కానివ్వండి, సో ప్రతి ఒక్క ఈవెంట్ అయితే నేను పిక్స్ కలెక్ట్ చేసుకుంటా. సో అవన్నీ ఇందులో నేనైతే మెన్షన్ చేయించాను అనమాట. సో చూడొచ్చు ఇందులో ప్రతి ఒక్కటి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో 1050 అంటే చాలా వర్త్ అనిపించింది. బయట మనకి 1050లో మనకి అసలు ఇలా అయితే మనకి అసలు పాసిబులే కాదండి. ఎందుకంటే బయట మనకి నార్మల్గా ఒక సింగిల్ కాపీ ఉంటుంది కదండి, సింగిల్ కాపీ వచ్చేసి బయట మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అలా అనుకుని మనం ఒక 92 పిక్స్ వేసుకున్న ఓవరాల్ దానికి ఒక 8,000-9,000 అయితే ఛార్జ్ పడే ఛాన్సెస్ ఉంది మనకి. సో ఇందులో వచ్చేసి మనకి 1050లో మనకి ఓవరాల్ 92 పిక్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులో కావాలంటే మనము వాళ్ళకి చెప్పిన విధంగా ఎక్కువ పేజెస్ కూడా కస్టమైజ్ చేసిస్తారు. కాకపోతే ఇందులో మనకి తక్కువ క్వాంటిటీ కూడా పేజెస్ ఉంటాయి. 32 పేజెస్ కాకుండా నార్మల్గా 20 పేజెస్ 15 పేజెస్ అలా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే నేను ఒకటేసారి ఎక్కువ పిక్స్ కావాలి కాబట్టి నేను 32 పేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి చేయించుకుంటాం అనుకునే వాళ్ళు చేయించుకోండి. సో ఎందుకు నాకు ఇది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది, ఎందుకంటే ఇది మీకు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చు. ఎందుకంటే చాలామందికి అంటే పిక్స్ క్లిక్ చేసుకుంటే కానీ అది ఏం చేయాలో ఎలా సేవ్ చేసుకోవాలో అనేది తెలియదు అనమాట. సో 1050 అంటే చాలా వర్త్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్. సో ఎందుకంటే మనం నార్మల్గా ఒక పూట రెస్టారెంట్కి తినడానికి వెళ్తేనే 1050 అనేది చాలా ఈజీగా వచ్చిపోతుంది. సో అలాంటి మనం 1050కి ఇలా ఒక మ్యాగజైన్ టైప్లో ఒక మనం ఆల్బమ్ చేయించుకుంటే మన లైఫ్లో ఎప్పటికీ గుర్తుకుండిపోతాయి ఆ మెమరీస్ అనేది. ఈవెన్ మన పిల్లలకు కూడా గుర్తుండిపోతుంది వాళ్ళ చిన్న చిన్న మూమెంట్స్, అప్పుడు మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని వాళ్ళకి చెప్పడానికి. సో ఇది వాటి వీడియో. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాలామందికి ఇది ఒక రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తుండ్రు బట్ ఎవరు ఒక లైక్ అయితే కొట్టడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు బ్లాగ్లో ఆపించినంత ఈజీ కాదు ఒక ఒక బ్లాగ్ తీసి దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి మేము చాలా టైం స్పెండ్ చేస్తాము. సో మ్యాక్సిమము మనము ఒక వీడియో చేసినప్పుడు ఒక బ్లాగ్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ అనేది వెంటనే ఇస్తే పర్లేదండి, బట్ వెంటనే ఇవ్వకుండా మనం తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి సో దానికి మనము ఒకటే సింగిల్ టేక్లో అనేది మనం చెప్పలేము. దానికి మనకి నియర్లీ ఒక 5-6 టేక్స్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్లాగ్లో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో ఎవరైనా రావడము, డిస్టర్బ్ చేయడము, లేదా వేరే ఏదో నాయిస్ రావడము, సో దానివల్ల దాన్ని మళ్ళీ రిపీట్ చేసి క్యాన్సిల్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో యూట్యూబ్ అల్గోరిథం అనేది ప్రతి ఒక్క వాయిస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మాట్లాడుతుంటే పక్కన ఎవరైనా సాంగ్ పెట్టినా, ఫోన్లో సాంగ్ రన్ అయినా, టీవీలో సాంగ్ రన్ అయినా, ఎవరైనా పాడినా సరే దానికి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అలాంటి ఏం వాయిస్లో రాకుండా బ్లాగ్లో రాకుండా జస్ట్ మా వాయిస్ ఓవరే రావాలి కాబట్టి దానికి చాలా టేక్స్ అనేది పడుతుంది. సో దానికోసం గొంతు ఎండిపోయేలాగా మాట్లాడాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. సో మీకు కనుక నచ్చితే అది ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లైక్ చేస్తే వీడియో అనేది మిగతా వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో దీనికి అంటే లైక్స్ బాగుంది, ఓకే ఈ వీడియో బాగుంది, మనం మిగతా ఎవరైతే యూట్యూబ్లో చూసే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తే అది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని లైక్ చేస్తే మాత్రము వీళ్ళేదో సెలబ్రిటీలు అయిపోతారని కాదు, అలా అని చెప్పేసి ఏవో కోట్లు లక్షలు వేలకు డబ్బులు వచ్చేస్తాయని కూడా కాదు. సో మీ యొక్క చిన్న లైక్ అనేది మాకు అదొక హ్యాపీనెస్ అండ్ అదొక సాటిస్ఫాక్షన్. ఓకే ఈ వీడియోకి ఓకే పర్లేదు అన్నట్టుగా ఒక సపోర్ట్ అనమాట. సో తప్పకుండా
ప్రతి ఒక్కరికి ఇది ఒక రిక్వెస్ట్. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.